జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా జరపండి అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ ఆదేశాలు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తారీఖున కనిపించడం లేదు, జూన్ 4వ తారీఖున బెంగళూరుకి పరారైపోయారు అనే విధంగా మీడియా అంతా కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే జూన్ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక 60-70 నియోజకవర్గాల వరకు కూడా కొంత గట్టిగానే ఎండల్లో కష్టపడి తూతూ మంత్రం ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి కాబట్టి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది ఎండల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఉదాహరణకు చూసుకుంటే విజయనగరంలో, అది కూడా చీపురుపల్లిలో చూసుకుంటే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణ ఆయన ఏకంగా అస్వస్థతకు గురయ్యి కింద పడిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే వయసు రీత్యా ఆయన చాలా ఇబ్బందికరంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన కూడా వచ్చి ఆ ర్యాలీలో పాల్గొని ఆయన ఒక రకంగా చెప్పాలంటే హాస్పిటల్ పాలయ్యారని మనం చెప్పుకోవచ్చు. కానీ అలాగే చాలా నియోజకవర్గాల్లో కూడా ఎండల్లో కష్టపడుతూ యువ నాయకులే కానీ, సీనియర్ నాయకులే కానీ, కార్యకర్తలే కానీ ర్యాలీలు, ధర్నాలు అన్ని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలు అన్ని కూడా కరెక్ట్ గా పూర్తి చేశారు. కానీ మాట ఇచ్చిన అంటే ఈ జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే ఆదేశించి ఆ కార్యక్రమానికి ఆయనే హాజరు కాకపోవడం అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల్లో చాలా మందిలో కూడా గుసగుసలు వినబడుతున్నాయి. అసలు నాయకుడే ఆదేశాలు ఇచ్చి నాయకుడే తప్పించుకొని తిరిగితే ఇక్కడ ప్రజలు ఎవరు నమ్ముతారు, ఎవరిని నమ్ముతారు? 2029లో మనం అధికారంలోకి రావాలంటే ఎలా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ జూన్ 4నే కాదు, గతంలో కూడా కొన్ని కరెంటు ఛార్జీల గురించి లేకపోతే వేరే వ్యవహారాల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఏ కార్యక్రమంలో కూడా ఆయన ఎక్కడా కూడా నేరుగా పాల్గొనకుండా ఆయన ఎప్పుడు కూడా బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోతున్నారు. ఏదో పార్ట్ టైం పొలిటీషియన్ కింద ఆయన బెంగళూరు నుంచి ఈ విజయవాడకు రావడం, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం, వారంలో 1-2 రోజులు ఇక్కడ ఉండి మిగిలిన రోజులన్నీ కూడా బెంగళూరు ప్యాలెస్ లో ఉండడం అయితే జరుగుతుంది. తాజాగా చూసుకుంటే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం ఏదైతే ప్రకటించారో దానికి ఒక రోజు ముందు తెనాలిలో గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు, మాట్లాడారు. కానీ అట్నుంచి అటే బెంగళూరు వెళ్ళిపోయడం జరిగింది తప్పితే ఆ మరుసటి రోజు అంటే జూన్ 4వ తారీఖు వరకు కూడా ఆయన ఆంధ్రాలో ఉండలేదు. అంటే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం జరపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళు జరిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతకంటే కూడా బెంగళూరు ప్యాలెస్ లో ఇంపార్టెంట్ అయిన పనే ఉంది అనేది ఇప్పుడు చాలా కీలకం. నెలలో ఎంత తక్కువ లేదన్నా కానీ బెంగళూరుకి కనీసం 2 నుంచి 7-8 సార్లు ఆయన బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళడం జరుగుతుంది. 2 సార్లు నుంచి 7-8 సార్లు నెలకి ఆయన విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బెంగళూరు వెళ్ళడం అయితే జరుగుతుంది. మరి బెంగళూరు ప్యాలెస్ లో ఆయన రాజకీయాలు చేస్తున్నారా లేదా వ్యాపారాలు చేస్తున్నారా అనేది తెలియవలసింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు పక్క, ఒకవైపు పవన్ కళ్యాణ్ పక్క, వీళ్ళిద్దరూ కూడా పార్ట్ టైం పొలిటీషియన్స్. హైదరాబాద్ నుంచి ఏదైనా పని ఉంటే హైదరాబాద్ వెళ్తే వీళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్స్, వీళ్ళు ఫుల్ టైం ఉండరు, వీళ్ళు ప్రజలకి ఉపయోగపడరు, ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ ఆయన గతంలో ఏవైతే మాట్లాడారో ఆ మాటల కంటే కూడా ఇప్పుడు ఎక్కువ సార్లు బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే వెన్నుపోటు దినోత్సవం జరపండి అని చెప్పి ఆయనే చెప్పారు, ఆయనే ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఏది ఏమైనా సరే ఈ వెన్నుపోటు దినోత్సవం అనేది కొంతవరకు కూడా అంటే ఒక 100కి ఒక 30-40% మాత్రమే సక్సెస్ అయింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులే కానీ కొంతమంది నాయకులు ఎవరు కూడా హాజరు కాలేదు. జిల్లా అధ్యక్షులకు ఉన్న నాయకులు కూడా చాలా మంది కూడా పాల్గొనలేదు. ఈ కార్యక్రమం 30-40% ఏ నియోజకవర్గాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో సక్సెస్ అయింది తప్పితే ముఖ్యంగా మనకు చూసుకుంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో అయితే అంత పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని మనం అయితే చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా నిరసనలు, ధర్నాలు అనేవి అంత పెద్ద ఎత్తున ఏమి రాలేదు. కేవలం రాయలసీమ ప్రాంతాల్లోనే కొంత ఎక్కువ మొత్తంలో జరిగాయని మనం అయితే చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్ట్ టైం పొలిటీషియన్ కింద బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోతున్నారు అనేదే వైఎస్ఆర్సీపీ నాయకుల వాదన. ఏది ఏమైనా సరే వెన్నుపోటు దినోత్సవం ఆయనే జరపాలని చెప్పారు. ఆఖరికి ఆ కార్యక్రమానికి ఆయనే డుమ్మా కొట్టారు. కానీ దానికంటే కూడా ఇంపార్టెంట్ అయిన పని బెంగళూరు ప్యాలెస్ లో ఏం జరుగుతుంది, అసలు అక్కడ రాజకీయాలు జరుగుతున్నాయా లేకపోతే వ్యాపార సంబంధాలు జరుగుతున్నాయా? 2029 వరకు కూడా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు కష్టపడండి, ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తామని ఆయన చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఇంకొక 4-4.5 ఏళ్ల పాటు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కేసుల పాలయ్యే అవకాశం అవుతుంది. మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే పర్వాలేదు, లేదు అని అంటే ఈ కేసుల నేపథ్యంలో వాళ్ళు 3 చెరువుల నీళ్లు తాగినా మనం అయితే ఆశ్చర్యపోనవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్ టైం పొలిటీషియన్ కింద బెంగళూరు ప్యాలెస్ కి మాటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక రకంగా వెన్నుపోటు దినోత్సవాన్ని ఆయనే ప్రకటించి ఆయనే దానికి వెన్నుపోటు పొడిచారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఎద్దేవా చేయడం జరుగుతుంది.